నా పేరు డాక్టర్ తెహ్లే క్వాన్. నేను అలైడ్ హెల్త్ సైన్స్ విభాగం నుండి సైన్స్ ఫ్యాకల్టీకి డిప్యూటీ డీన్గా ఉన్నాను. నేను బయోమెడికల్ మరియు డైటెటిక్స్ విద్యార్థులకు బోధిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ కోసం మేము ఎలక్ట్రోమాగ్నెటిక్ హైపర్ సెన్సిటివిటీ సిండ్రోమ్ గురించి పరిశీలిస్తున్నాము. దీనిని క్లుప్తంగా EHS అని పిలుస్తాను. EHS లక్షణాలు ఉన్నవారిపై ఎంగార్డ్ అనే పరికరం చూపే లక్షణ ప్రభావాన్ని మేము పరిశీలిస్తున్నాము. ఈ ప్రాజెక్టులో పాల్గొనేవారు 3 రోజుల పాటు ఈ పరికరాన్ని ధరిస్తారు. వారు పరికరాన్ని ధరించడానికి ముందు మరియు తరువాత రక్త కణాల అమరికను మేము గమనిస్తాము. అంతేకాకుండా మేము ప్లాస్మాను స్వీకరించి ఆక్సిడేటివ్ మార్కర్లను, హీట్ షాక్ ప్రోటీన్ మార్కర్ మరియు హిస్టామిన్ మార్కర్లను కూడా పరిశీలిస్తాము. మరియు మేము మలోన్ డయాల్డిహైడ్ వంటి అలర్జీ మార్కర్లను కూడా పరిశీలిస్తాము. అలాగే మేము సెరోటోనిన్ అనే న్యూరో మార్కర్ని కూడా పరిశీలిస్తున్నాము. ఈ విద్యుదయస్కాంత క్షేత్రానికి ఎక్కువగా గురి కావడం వల్ల రక్త కణాల నిర్మాణంలో మార్పులు వస్తాయి. దీనివల్ల రక్త కణాలు ఒకదానిపై ఒకటి పేరుకుపోతాయి. రక్త ప్రవాహంలో ఇలా కణాలు పేరుకుపోవడం వల్ల ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది మరియు ఇది సూక్ష్మ రక్తనాళాల ప్రసరణపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ సూక్ష్మ రక్తనాళాల ప్రసరణ దెబ్బతిన్నప్పుడు అది అనేక రకాల లక్షణాలకు దారితీస్తుంది. ఇవి EHS లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ హైపర్ సెన్సిటివిటీ సిండ్రోమ్కు సంబంధించిన లక్షణాలు. నేను దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. రక్త కణాలు పేరుకుపోవడం అనేది ఒక బయోమార్కర్ లాంటిది. ఎవరైనా విద్యుదయస్కాంత క్షేత్రానికి ఎక్కువగా గురవుతున్నారని చెప్పడానికి ఇదొక ప్రాథమిక శారీరక సూచిక అని నేను అంటాను. మన సాధారణ ఎర్ర రక్త కణాల చుట్టూ నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ విద్యుదయస్కాంత క్షేత్రాలకి ఎక్కువగా గురి కావడం వల్ల ఆ ఛార్జ్ తగ్గిపోతుంది మరియు కణాల మధ్య ఉండే వికర్షణ శక్తి తగ్గుతుంది. అప్పుడు ఎర్ర రక్త కణాలన్నీ ఒకదానికొకటి అంటుకుని ఒకదానిపై ఒకటి పేరుకుపోతాయి. ఎర్ర రక్త కణాలన్నీ ఇలా పేరుకుపోయి రక్త ప్రసరణకు అడ్డుపడతాయి. ఇది సూక్ష్మ రక్తనాళాల ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది మరియు సాధారణ రక్త ప్రసరణకు అంతరాయం కలిగిస్తుంది. కేవలం 3 రోజుల పరిశీలన కాలంలోనే 70.3% మంది పాల్గొన్నవారు తమ లక్షణాలలో గణనీయమైన మెరుగుదల కనిపించిందని నివేదించారు. రక్త కణాలు పేరుకుపోవడంలో 50.7% తగ్గుదలని కూడా మేము గమనించాము. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడానికి మరియు కణాల స్థాయికి ఆక్సిజన్ మరియు పోషకాలను సమర్థవంతంగా అందించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా సెరోటోనిన్ స్థాయిలో 59.5% పెరుగుదల ఉంది. ఇది మెరుగైన మూడ్, నిద్ర మరియు అభిజ్ఞా పనితీరుకు తోడ్పడుతుంది. కేవలం 3 రోజుల స్వల్ప వ్యవధిలోనే ఫలితాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఎంగార్డ్ టెక్నాలజీతో ఎక్కువ కాలం పాటు చికిత్స కొనసాగిస్తే మరింత స్పష్టమైన మరియు గణాంకపరంగా గణనీయమైన మార్పులు వస్తాయని భావిస్తున్నారు.